జయ శ్రీరామ్. నేర్కొండ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్ముఖుల అనాథ రక్ష వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష రక్ష జనార్దన రక్ష స్వామి. నేను గోవిందమాల కృష్ణమణి కేఆర్ గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మగట్, హైదరాబాద్ నుండి. మనము చాలా చాలా రకాలుగా మనము అందరిని ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్వామికి ఉన్న దశావతారాల విష్ణుమూర్తిని మనం పూజిస్తుంటాము. అవతారాలు ఏర్పడ్డ వాళ్ళని, దానితో సంబంధం ఉన్న వాళ్ళ దేవతలని మనం పూజలు చేస్తూ ఉంటాము. అతి ముఖ్యంగా విష్ణువే ప్రథమ దేవుడు అని మనం నమ్ముతుంటాము. దాంట్లోనే ఐక్యమైన శివుడు, దాంట్లో ఐక్యమైన అమ్మవారు కూడా ఉంటారు. ఇప్పుడు మనము విష్ణు భగవానుడు ఎక్కడ ఉంటాడు అంటే వైకుంఠంలో ఉంటాడని మన అందరికీ తెలుసు. వైకుంఠం అనేది ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి, చేరుకోగలుగుతామా, మనం ఇంత ఎన్ని పూజలు చేస్తే అక్కడికి వెళ్తాము, మన తపోది ఏమిటి, ఇవన్నీ కూడా ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనము విష్ణు భగవానుడి యొక్క నివాస స్థలమైన వైకుంఠం గురించి మీకు అందరికీ తెలుసు. కానీ ఆ వైకుంఠ ధామం ఎక్కడున్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు చాలామంది సైంటిస్టులు వీళ్ళందరూ కూడా నాసా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కైలాసం అనే ఆ కైలాసం గురించి చెప్తూ ఉంటారు, వైకుంఠం గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కైలాస పర్వతంలో శివుడున్నాడు, బ్రహ్మదేవుడికి బ్రహ్మలోకం ఉన్నప్పుడు విష్ణుమూర్తికి కూడా ఒక వైకుంఠ ధామం అనే నివాస స్థలం ఉంది. అసలు వైకుంఠం అంటే ఏంటి, అది బ్రహ్మాండంలో ఎక్కడుంది, నిజంగానే శాస్త్రవేత్తలు ఆ వైకుంఠ గురించి వివరించారా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనము అసలు వీడియోలో తెలుసుకుందాం. మనము అసలు ఈ వైకుంఠాన్ని ఎలా చేరుకోవాలి. ఇలాగా వైకుంఠం అంటే కుంట లేని ప్రదేశం అని అర్థం. అంటే నిరాశ, నిస్పృహ, ఒత్తిడి, పేదరికము, బద్ధకం లేని ఒకటి అన్నమాట. నకారాత్మక శక్తులు ఎక్కువగా ఉంటాయి వైకుంఠంలో. జీవితంలో ఎల్లప్పుడూ మంచి పనులు చేసిన వారికి మాత్రమే ఇక్కడికి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది. ఈ వైకుంఠ లోకాన్ని విష్ణు లోకం అని కూడా అంటారు. కానీ శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత దీనిని గోలోకం అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు సాక్షాత్ విష్ణు భగవాని అవతారం కావటంతో ఆయన నివాస స్థలాన్ని కూడా వైకుంఠం అనే పిలుస్తారు. వైకుంఠ లోకానికి సంబంధించిన కొన్ని రహస్యాలు మనం తెలుసుకొని దాని తర్వాత మాట్లాడుకుందాం. కొంతమంది సనాతన ధర్మం చెప్పిన వాళ్ళు కూడా మనం విందాం. మన ధార్మిక గ్రంథాల్లో 3 ప్రదేశాలలో వైకుంఠం ఉన్నట్టుగా వర్ణించబడింది. భూమిపై ఉన్న వైకుంఠం, సముద్రం లోపల ఉన్న వైకుంఠం, అలానే స్వర్గం లోకం పైన ఉన్న వైకుంఠం అని. ఈ వైకుంఠ ధామాలు 3 గురించి మన సనాతన ధర్మంలో కూడా లభిస్తుంది. భూమిపైన వైకుంఠాల గురించి మాట్లాడుకుంటే మన భూమి మీద ఉన్న బద్రీనాథ్ టెంపుల్, ద్వారకాపురి మందిరం, జగన్నాథుని మందిరం వైకుంఠ ధామాలని పిలుస్తుంటారు. కానీ మన హిందువులు ఈ 3 ప్రదేశాలలో బద్రీనాథుని ఆలయంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. మన హిందూ ధర్మంలో ఉన్న అత్యంత పవిత్రమైన దేవుళ్ళలో బద్రీనాథుడు ఒకడు. ఈ బద్రీనాథ్ మందిరంలో బద్రీనాథ్కి సంబంధించిన 5 రూపాలను పూజిస్తారు. ఒకటి విశాల బద్రి, యోగధ్యాన్ బద్రి, పౌష్య బద్రి, ఆది బద్రి, శ్రీ విద్య బద్రి. బద్రీనాథుడి యొక్క ఈ 5 రూపాలను పూజిస్తారు. ఈ 5 రూపాయలు కలిపి పంచవ బద్రి అంటారనమాట. విష్ణు భగవానుడు సత్యయుగంలో ఈ విధంగా బద్రీనాథుని ఆలయాన్ని స్థాపించాడని, శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ద్వారకా మందిరాన్ని స్థాపించాడు. అందుకే వీటిని వైకుంఠ ధామాలని చెప్తుంటారు. అలానే కలియుగంలో ఉన్న జగన్నాథుని మందిరంలో కూడా వైకుంఠ ధామం అని పిలుస్తుంటారు. బ్రహ్మపురాణంలో విష్ణు భగవానుడు జగన్నాథుని మందిరంలో నీలమాధవుడిగా అవతరించి స్పష్టంగా చెప్పబడింది. ఇవే మనకి భూమిపైలో ఉన్న వైకుంఠ ధామాలు. సముద్ర వైకుంఠ ధామం. ఇప్పుడు సముద్ర వైకుంఠ ధామం అంటే ఏంటి మీరు ఆలోచించండి. ఆ వైకుంఠ ధామం మరేదో కాదు, పూర్తిగా నీటిలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి ద్వారక నగరానికి కూడా వైకుంఠం అని అంటారు. నిజానికి శ్రీకృష్ణుడు ద్వారక నగరంతో పాటు మరొక నగరాన్ని కూడా స్థాపించాడు. దానికి కూడా వైకుంఠ ధామాన్ని సంబంధం ఉందని చెప్తూ ఉంటారు. కొంతమంది చరిత్రకారులు కానీ వేదవితా పురాణాలు కూడా ఈ శ్రీకృష్ణుడు ఆలాని పర్వత శ్రేణి మధ్యలో ఒక నగరాన్ని నిర్మించాడు. అక్కడ మనలాంటి మానవులు వెళ్ళలేరని, కేవలం పుణ్యాత్ములు కఠోర తపస్సు చేసిన సాధువులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరని చాలామంది ధర్మ పెద్దలు చెప్తుంటారు. స్వర్గం యొక్క వైకుంఠం. ఇప్పుడు మనము స్వర్గం వైకుంఠం గురించి తెలుసుకుందాం. అది అత్యంత ముఖ్యం. ఆ వైకుంఠం బ్రహ్మాండం పైన 3 లోకాల పైన ఉంది. విష్ణు భగవానుడు ఆ వైకుంఠంలో నివసిస్తాడు. విష్ణు భగవాని యొక్క వైకుంఠంలో లక్షల సంఖ్యలో సూర్యులు, లక్షల సంఖ్యలో గ్రహాలు,
విష్ణు పురాణంలో విస్తారంగా చెప్పబడింది. ఇది విష్ణు భగవానుడి యొక్క ఈ నగరం మనకు కనిపించే ప్రకృతి కంటే 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ లోకానికి విష్ణు భగవాన్ యొక్క 96 కోట్ల మంది సైనికులు కాపలుగా ఉంటారు. దీన్ని బట్టి వైకుంఠ లోకం ఎంత పెద్దదో మీకు అర్థమై ఉంటుంది. ఈ లోకంలో విష్ణు భగవానుడు ఎంతో తనకి ప్రియమైన మహాలక్ష్మితో కలిసి నివసిస్తాడు. అసలు ఈ వైకుంఠ లోకంలో స్వర్గలోకం నుంచి ఎంత దూరం? మనం ముందు మనిషి యొక్క ప్రతిచక్రాన్ని అర్థం చేసుకోవాలి. మన పురాణాల ప్రకారంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎవరికి హాని తలపెట్టకుండా ఎల్లప్పుడూ మంచి కర్మలు చేస్తే అతడు చనిపోయినాక ఖచ్చితంగా స్వర్గలోకానికి వెళ్తారని చెప్పబడింది. అయితే స్వర్గలోకం పైన జనలోకం ఉంటుంది. అది స్వర్గలోకం నుండి 2 కోట్ల యోజనాల దూరంలో ఉంటుంది. అంటే దాదాపు 24 కోట్ల కిలోమీటర్లని అర్థం. నిస్వార్థ భావంతో తమ కోరికలను త్యాగం చేసి జీవితాంతము పుణ్యమైన కర్మలను చేసిన వాళ్ళు మాత్రమే ఈ జనలోకానికి వెళ్ళగలుగుతారు. ఇక్కడికి వెళ్ళిన ఆత్మలకి దేవతల దర్శనం కలుగుతుంది. ఈ జనలోకం పైన తపోలోకం ఉంటుంది. అది జనలోకం నుండి దాదాపు 8 కోట్ల యోజనాల దూరంలో ఉంటుంది. అంటే జనలోకానికి దాదాపు 99 కోట్ల దూరంలో ఉంటుంది తపోలోకం ఉంటుంది. ఒక మనిషి తపోలోకానికి వెళ్ళాలంటే ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కోవాలి, అధిగమించాలి. ఇక్కడ నుండి కేవలము ఋషులు, సాధువులు, సన్యాసులు మాత్రమే చేరుకోగలుగుతారు. వాళ్ళు కూడా అక్కడ చేరుకోవడానికి ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాంసారిక వస్తువులను త్యాగం చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వెళ్ళగలుగుతారు. ఈ లోకంలో, ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని శక్తులను అదుపు చేయగలిగే దేవతలు ఉంటారు. వరుణదేవుడు, అగ్నిదేవుడు, భావన దేవుడు లాంటి పవిత్ర భగవంతులు ఇక్కడ నివసిస్తుంటారు. అయితే తపోలోకం తర్వాత సత్యలోకం వస్తుంది. అది తపోలోకం కంటే 8 కోట్ల యోజనాల దూరంలో ఉంటుంది. అంటే దాదాపు 47,54,46,529 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఇక్కడే నివసిస్తాడు. ఒక సాధారణ మనిషి అక్కడికి వెళ్ళటం చాలా కష్టమైన పని. జీవితంలో ఒక్క పాపం కూడా చేయని వాడైతే తప్ప అక్కడికి వెళ్ళలేడు. ఈ సత్యలోకం పైన విష్ణు భగవానుడి యొక్క వైకుంఠ లోకం ఉంటుంది. అది సత్యలోకము నుండి దాదాపు 2,22,00,000 యోజనాల దూరంలో ఉంటుంది. ఇక్కడ విష్ణు భగవానుడు శేషనాగు పైన కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇదే ఆత్మల యొక్క చివరి స్థలం అని చెప్తూ ఉంటారు. ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ కూడా ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ఈ స్థానానికి వెళ్ళిన ప్రతి ఆత్మకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ బ్రహ్మాండం యొక్క అందానికి సంబంధించిన రహస్యాలు అన్నీ ఇక్కడే దాగి ఉన్నాయి. ఇక్కడ చేరుకున్న ఆత్మలు జనన మరణ చక్రాల నుండి విముక్తి పొంది ఇక్కడ నివసిస్తాయి. అలా ముక్తి పొందిన ప్రతి ఒక్క ఆత్మ కూడా విష్ణు భగవానుడి యొక్క సుదర్శన చక్రంలోకి, శంఖంలోకి, గదలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత అవి అక్కడే ఉండిపోతాయి. ఎవరైతే చనిపోయిన తర్వాత కూడా విష్ణు భగవానుని కూడా ఆరాధిస్తారో వాళ్ళు మాత్రమే ఈ లోకానికి వెళ్ళగలుగుతారు. చనిపోయిన వారి ఆత్మ ఈ వైకుంఠ లోకానికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆత్మ తిరిగి పంపడానికి 33 కోట్ల దేవతలు కలిసి ప్రయత్నిస్తారు. ఆత్మని మళ్ళీ మనిషి యోనిలో కానీ ఇతర జీవుల యోనిలో కానీ పుట్టించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆ ఆత్మని వైకుంఠ ధామాన్ని దర్శించుకోకుండా అడ్డుకోవడానికి చూస్తుంటారు. కానీ ఏ ఆత్మ అయితే ఈ పరీక్షలన్నీ విజయవంతంగా అధిగమిస్తుందో అదే విష్ణువుతో కలిసిపోతుంది. ఆత్మలకి ముక్తి లభిస్తుంది. కానీ అసలు వైకుంఠం మన భూమి నుండి ఎంత దూరంలో ఉంది అనే సందేహాన్ని మనకు కలుగుతూ ఉంటుంది. మన వైకుంఠం భూమి నుండి ఎంత దూరంలో మనం ఉన్నాము? ఆ సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అది మనకి చాలా 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 దూరంలో ఉంది. భాగవత పురాణంలో చెప్పిన ప్రకారం వైకుంఠం ధృవతారల దగ్గర ఉందని తెలుస్తుంది. అసలు ఈ మానవ రూపంలో వైకుంఠ లోకానికి వెళ్ళగలమా? అసలు ఏమైనా ఎట్టి పరిస్థితిలో మనం వెళ్ళలేము, కానీ వెళ్ళగలము. ఎంతకైనా ఎంత తపస్సు, తపోనిధులు అన్నీ త్యజించిన వాళ్ళు అంత కృపా కటాక్షాలతో ఆ శ్రీమన్నారాయణ కృపా కటాక్షాలకు పాత్రులైతే ఆయనే తీసుకెళ్తాడు మనని. కానీ మనం అలా దానికి ఏం చేయాలంటే ధర్మం, నీతి, నిజాయితీ, మనల్ని మనం ప్రచారణ చేసుకోవటం, ఇవన్నీ రకాలన్నీ మనం చేసినట్లయితే మనం వైకుంఠం చేరుతాము. అలా వైకుంఠం చేరాలంటే అది తపోధనులు, యోగులు, సిద్ధులు చాలామంది ప్రయత్నం చేస్తుంటారు.
అలా చేసిన వాళ్ళలో అంత గొప్పగా చేసి శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షాలు పొందగలిగిన వాళ్ళు మాత్రమే వెలగలుగుతారు. అలా వెలగలంటే మనం ఏం చేయాలి? మనకున్నదే, మనం ఎలా ఉన్నాము, ఏం చేశాము, ఏమనేది మన చేతిలో ఉంటుంది. మనం ఏ విధంగా విష్ణువుని పట్టుకున్నాము, విధంగా భగవంతుని సేవించుకుంటున్నాము అంటే ఆధ్యాత్మిక మార్గాలతో పుణ్యకర్మాలు చేస్తే తప్ప మనం వైకుంఠం చేరుకోవచ్చు. ఎవరికి హాని కలిగించకుండా ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్ళగలుగుతారు. ధార్మికుల గ్రంథాల ప్రకారం ఎల్లప్పుడూ నారాయణుడి పేరు స్మరిస్తూ నారాయణ పేరు చెబితే నారదుడు వెళ్ళగలుగుతాడు. అలాగే ఋషులు, యోగులు, వశిష్ఠ మహర్షి, అంగ మహర్షి, విశ్వామిత్ర మహర్షి ఇలాంటి గొప్ప మహర్షులు కూడా వాళ్ళ కోరిక మేరకు కావాలనే లోకానికి వెళ్ళగలుగుతారు. అలానే మనుషులు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎంచుకొని మనం బ్రతికున్నప్పుడే వైకుంఠ లోకానికి మార్గాన్ని ఎంచుకోవచ్చు. మనం ఆ విధంగా తపస్సు చేసిన వాళ్ళే మనకి ఈ వైకుంఠం. నేను బద్రీనాథుడు ఆలయానికి, జగన్నాథుడు ఆలయానికి, ద్వారకపురికి మనం చాలా సులభంగా వెళ్ళవచ్చు. వాటిని భూమి యొక్క వైకుంఠ ధామాలుగా పిలుస్తారు. దానికి వాస్తవ వైకుంఠ లోకాలకు కూడా సంబంధం ఉంది కదా. కాబట్టి మనం వైకుంఠ లోకానికి వెళ్ళాలంటే ముందు ఈ 3 ధామాలని మనం తప్పకుండా దర్శించాలి. దర్శించిన తర్వాతనే మనం వైకుంఠానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా దానికి ఉన్న మార్గాలన్నీ కూడా వెతకాలి. మంచి గురువులను పట్టుకోవాలి, మంత్రం తీసుకోవాలి, తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి. నీతి నియమాలతో ఉంటే మనం తప్పకుండా అందులో లిస్ట్ అంటే మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయాలంటే దానికి తగిన అర్హత కావాలి కదా. ఆ అర్హతని మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఇది విష్ణులోకంకు సంబంధించిన విషయాలు. ఇది వేద పురాణ ఇతిహాసాలు వాటికి సంబంధించి ఆధారంగానే చెప్పబడింది. మీరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి, మార్గాన్ని వెతకండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.